ఢిల్లీలో సిబిఐ విచారణకు టీవీకే చీఫ్ విజయ్ హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటనపైన ఇటు వివరణ ఇచ్చేందుకు సిబిఐ ఆఫీస్ కు వెళ్లారు విజయ్. ఈ నేపథ్యంలోనే బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో విజయ్ అక్కడికి వెళ్లడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీరుపైన నిరసన తెలుపుతూ ఈ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసినట్టు ప్రచారం నడుస్తుంది. ఇటు సిబిఐ ఆఫీస్ ముందు విజయ్ అభిమానులు మరియు కార్యకర్తలు నిరసన చేపట్టారు. గతేడాది సెప్టెంబర్లో కరూర్ ర్యాలీలో తొక్కిసలాటతో ఇటు 41 మంది మృతిపైన సిబిఐ దర్యాప్తు ఆదేశించింది సుప్రీంకోర్టు. విజయ్ ను ప్రస్తుతమైతే కష్టాలు వెంటాడుతున్నాయనే చెప్పాలి. ఇటు రాజకీయంగానే కాకుండా సినిమా వైపు చూసుకుంటే ఇప్పటికే జననాయగన్ సినిమాకు క్లియరెన్స్ ఇంకా రాలేదు. సెన్సార్ సర్టిఫికేట్ పైన మద్రాస్ కోర్టులో పెండింగ్ నడుస్తుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూసుకుంటే మరి ఆల్రెడీ ఢిల్లీలో ఇటు సిబిఐ విచారణకు టీవీకే చీఫ్ విజయ్ హాజరైనట్టు తెలుస్తోంది. అదే నేపథ్యంలోనే ఇటు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ లో అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఇదేంటి అంటే ఇటు న్యాయ వ్యవస్థ పైన నిరసన అంటూ చూడాలంటారు, దీన్ని ఎలా చూడాలి అసలు? గత ఏడాది సెప్టెంబర్ లో కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. దాంట్లో దాదాపు 41 మంది మృతి పైన సిబిఐ దర్యాప్తు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలోని సిబిఐ విచారణకు హాజరయ్యారు. దానికి సంబంధించి కూడా ఆయన టీవీకే చీఫ్ విజయ్ ముఖ్యంగా ఆయన బ్లాక్ డ్రెస్ వేసుకోవడం మొత్తం ఇప్పుడు ఈ ఏదైతే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ కేంద్ర ప్రభుత్వం కావాలని ఇబ్బందులు పెడుతున్నది అంటూ కూడా అక్కడ సిబిఐ ఆఫీస్ ముందు విజయ్ అభిమానులు అయితే పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఆ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వెళ్ళడం అంటే ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆయన నిరసిస్తూ కూడా ఆయన ఆ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని ఆయన సిబిఐ కోర్టుకు అయితే హాజరవడం జరిగింది. సో సిబిఐకి సంబంధించిన మరి ఇన్వెస్టిగేషన్ లో ఏ అంశాలపైన ఆయన జవాబులు ఇస్తారు, సో వాళ్ళు ఏం అడుగుతారు అనేది పక్కన పెడితే ఇప్పటికే ఏదైతే ఆయన మూవీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున క్లియరెన్స్ రావాల్సిన అవసరం అవుతుంది. ఇప్పటికే అదే జననాయగన్ సినిమాకు ఇంకా ఇప్పటికి కూడా సెన్సార్ సర్టిఫికెట్ పై మద్రాస్ కోర్టులో ఇప్పుడు పిటిషన్ నడుస్తుంది. ఇటు ఒక వైపు ఈ 41 మంది మృతి పైన సిబిఐ దర్యాప్తు, దాంతో పాటు జననాయగన్ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ సంబంధించి మద్రాస్ కోర్టులో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జననాయగన్ సినిమాకు ఇటు సతీష్ ఎటు కూడా ఇబ్బందులు రైట్ సతీష్ ఇప్పుడు చూసుకుంటే ఇటు మరి జననాయగన్ సినిమాకు అయితే ఇప్పుడు ఆలస్యం చేస్తున్నారు, ఇంకా పెండింగ్ లో ఉంది కోర్టులో అయితే ప్రస్తుతానికి. దీనికి ఇప్పుడు రాజకీయ ఒత్తిడి కూడా ఒక వైపు నుంచి కారణం అంటారా? ఎస్, డెఫినెట్ గా అటు సిబిఐ విచారణ, ఇటు కోర్టులో ఏదైతే ఆ జననాయగన్ సినిమాకి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం, సో అటు పొలిటికల్ గాను ఇటు సినిమా పరంగాను కూడా ముఖ్యంగా ఆయనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని నిరసనగా ఆయన ఈ సిబిఐ కోర్టుకైతే వెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడ తీవ్ర స్థాయిలో విజయ్ కార్యకర్తలు, విజయ్కి సంబంధించిన అభిమానులంతా కూడా ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆయనకు గడ్డు కాలం అయితే నడుస్తుంది. గతంలో ఆయన ర్యాలీ ఏదైతే ఆయన మహాసభ పెట్టారో దాంట్లో అనుకోకుండా ఆ ఘటన జరగడం, దానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కూడా నడుస్తా ఉంది. అది మరి ఎవరు చేశారు, ఎవరు ఎలా జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అడిగే ప్రయత్నం ఈ రోజు చేస్తారు. సో దానికి సంబంధించి కూడా పూర్తి బాధ్యత అయితే ఆయన విజయ్ తీసుకున్నారు. అయినప్పటికీ ఆ ఘటన జరగడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఇక్కడ పొలిటికల్ గా ఏమైనా దానికి సంబంధించి జరిగిందా, లేదంటే పొలిటికల్ యాక్షన్స్ లో వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా చేసే ప్రయత్నం చేశారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు మరి వేరే పార్టీ నేతల పైన కూడా ఇటు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్, డెఫినెట్ గా కేసు ముందుకు వెళ్తున్న కొద్దీ దీనికి సంబంధించి ముఖ్యంగా ఆయన అభిమానులు, ఆయన సంబంధించిన సన్నిహితులు చెప్తున్నది ఏంటంటే కావాలని విజయ్ ని ఇరికిస్తా ఉన్నారు, కావాలని విజయ్ పొలిటికల్ గా ఎదగకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతా ఉన్నాయి, పొలిటికల్ గా ఇబ్బంది పెట్టడానికే. సో అటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ అలాగే పొలిటికల్ లో ఎదిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ కానీ విజయ్ కి ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ అంతా కూడా విజయ్ వైపు ఉంటారు కాబట్టి సో
ఆయన్ని పొలిటికల్ గా ఇటు సినిమా పరంగా ఎదగనీయకుండా చూస్తే సో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దానికి సులువు అవుతుంది కాబట్టి విజయ్ ని తీవ్ర ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేది కూడా వాళ్ళకు సంబంధించిన నాయకులు, వాళ్ళకి సంబంధించిన సన్నిహితులు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న సినారియో చూస్తే, ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం కూడా చూస్తే విజయ్ కి అయితే గడ్డు కాలం అనే చెప్పుకోవాలి అమూల్య. ముఖ్యంగా అంటే ఇక్కడ చూస్తే ఇది కేవలం న్యాయ వ్యవస్థ పైన ఇటు నిరసనే కాకుండా, అంటే ఏదైతే బ్లాక్ అండ్ బ్లాక్ అటైర్ లో వెళ్లారో ఈ రోజు, ఇది కేవలం దీనిపైనే కాకుండా రాజకీయంగా కూడా సానుభూతి తీసుకొచ్చుకునేందుకు కూడా ఇలా చేస్తున్నారు అంటూ కూడా ఒకవైపు నుంచి వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ముఖ్యంగా ఈ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకపోవడం అటు జాతీయ స్థాయిలో అటు సిబిఐ కోర్టుకు నిరసన తెలపడం గాని, ఇది రాజకీయ పరంగా కక్షపూరితంగా నా పైన చేస్తున్నారని చెప్పడం ఒకవైపు, అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, మొత్తం జాతీయ స్థాయిలో అటు రాష్ట్రాల స్థాయిలో ఉన్నటువంటి పార్టీలకు అన్నిటికి కూడా ఒక సింపతి, అంటే అధికారంలో జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ సో వేరే అంటే చిన్న పార్టీల పైన ఎట్లా ఇది చేస్తుంది అనేది చూపించడానికి కూడా ఇది ఒక వైపు తోడవుతుందని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి అందరూ కూడా అంటే జాతీయ స్థాయిలో వాళ్ళ అధికారంలో ఉంటే మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన చిన్న పార్టీలు ఉంటే వాళ్ళను ప్రలోభాలకు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి అంటే రాజకీయంగా ఎదగకుండా చేస్తారనేది ఆయన చెప్పడం ఈ బ్లాక్ అండ్ బ్లాక్ ఇదిగా కనబడుతుందని కూడా చెప్పొచ్చు. పొలిటికల్ లో అయితే మొత్తం బీజేపీ పైన అటు సిబిఐ విచారణ పైన కూడా మొత్తం ఇదవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది అమూల్య. రైట్, మరి ఇప్పుడు అంటే ఇంకా ఫైనల్ గా ఇప్పుడు అంటే ఇటు చూసుకుంటే రాజకీయ అజెండాగానే సినిమాను వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడు జననాయకానికి క్లియరెన్స్ వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయంటారు? డెఫినెట్ గా అంటే కోర్టులో ఉంది కనుక కోర్టు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటది, బహుశా సానుకూలంగానే విజయ్ కి సానుకూలంగానే తీర్పు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే దాంట్లో మరి ఏ అంశాల పైన అంటే ఏ సీన్ల పైన మరి సెన్సార్ బోర్డు ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదో చూస్తుంది కోర్టు. చూసి ఆ సీన్లను కనుక తీసేస్తే రిలీజ్ చేసుకోవచ్చు అంటూ కూడా సెన్సార్ ఇచ్చే అవకాశం ఉంటుంది, కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ పొలిటికల్ గా కూడా విజయ్ ని ఎదగకుండా అటు రాజకీయం ఇటు సినిమా పరంగా కూడా ఇబ్బందులు అయితే ఈ సంవత్సరం అయితే ఆయనకు గడ్డుకాలం పరిస్థితి అయితే ఏర్పడైంది. రైట్, ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాం సతీష్. ఇక చూసుకుంటే ఢిల్లీలో సిబిఐ విచారణకు టీవీకే చీఫ్ విజయ్ హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటన పైన ఇటు వివరణ ఇచ్చేందుకు సిబిఐ ఆఫీస్ కు విజయ్ వెళ్లారు. ఇదే నేపథ్యంలోనే బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో విజయ్ అక్కడకు వెళ్లినట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీరు పైన నిరసన తెలుపుతూ ఈ డ్రెస్ కోడ్ లో వచ్చారు అంటూ ఒకవైపు నుంచి ప్రచారం నడుస్తోంది. ఇటు సిబిఐ ఆఫీస్ ముందు విజయ్ అభిమానులు మరియు కార్యకర్తలు నిరసన చేపట్టారు. గతేడాది సెప్టెంబర్లో కరూర్ ర్యాలీలో తొక్కిసలాటతో 41 మంది మృతి పైన సిబిఐ దర్యాప్తు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇక విజయ్ ను ప్రస్తుతం అయితే కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పాలి. ఇక ఇప్పటికీ జననాయకన్ సినిమాకు క్లియరెన్స్ అయితే దక్కలేదు. ఇక సెన్సార్ సర్టిఫికెట్ పైన ఇటు మద్రాస్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇక ఇటు ఎన్నికల విషయంలో చూసుకుంటే కనుక రానున్న ఎన్నికలకు సంబంధించి ఇటు ఎన్డీఏలోకి విజయ్ ని తీసుకురావాలి అంటూ కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అంటూ తెలుస్తుంది. దీనిపైన ఇంతవరకు విజయ్ కూడా ఎటువంటి స్పందన అయితే లేదు. ఇక ప్రస్తుతం ఇటు కరూర్ దాంట్లో ర్యాలీలో జరిగిన ఘటనలో అయితే 41 మంది చనిపోవడం జరిగింది. ఇక దీనిపైనే ఇటు విచారణ కోసం అయితే వివరణ ఇవ్వడానికి విజయ్ హాజరైనట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ లో విజయ్ అక్కడికి హాజరైనట్టు తెలుస్తోంది. ఇది మరి ఇప్పుడు అంటే న్యాయ వ్యవస్థ పైన ఇటు నిరసనగా దీన్ని అంటే బ్లాక్ అండ్ బ్లాక్ అటైర్ లో అక్కడికి వచ్చారా అంటూ కూడా ఒక వైపు నుంచి వినిపిస్తుంది. ఇక రాజకీయంగా సానుభూతి పొందేందుకు అంటూ మరొక వైపు నుంచి వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం అయితే అంటే ఇటు రాజకీయాల్లోనే కాకుండా ఇటు సినిమా వైపు నుంచి కూడా విజయ్ కి ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు జననాయకన్ సినిమా విషయంలో ఇంకా ప్రస్తుతానికైతే క్లియరెన్స్ అయితే దక్కలేదు. ఇక సెన్సార్ సర్టిఫికేట్ పైన మద్రాస్ హైకోర్టులో అయితే ప్రస్తుతం దీనికి పెండింగ్ లో ఉంది. ఇక దీనిపైన ఇటు మోస్ట్లీ చూసుకుంటే విజయ్ కి సానుకూలంగానే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇటు విజయ్ అభిమానులు కూడా చూసుకుంటే కావాలనే ఇటు పొలిటికల్ గా అయి ఉండొచ్చు లేదా సినిమా పరంగా
ఇటు కావాలనే అడ్డు పడుతున్నారు అంటూ ఇలా చేస్తే కనుక వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇటు విజయ్ని కావాలనే అందరూ కలిసి అడ్డుపడుతున్నారు, రాజకీయంగా ఎదగకూడదు అంటూ కూడా ఒక వైపు నుంచి వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం సినిమాకి సంబంధించి అయితే సెన్సార్ సర్టిఫికేట్ పైన మద్రాస్ హైకోర్టులో ఏం తేలనుంది, ఇంకా ఈ రోజు జరగబోయే విచారణలో అయితే విజయ్ వివరణ ఇవ్వనున్నారు. ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే ఆ కరూర్ ఘటనలో జరిగిన ముఖ్య కారణాలపైన ఇటు రాజకీయంగా అయి ఉండొచ్చు, అన్నిటిపైన కూడా ఫోకస్ చేసి ఈ రోజు విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. दिल्ली तमिल वेट्री करेगा।